తెలుగుదేశం పార్టీ రాజంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు కడప జిల్లా రాజంపేట పట్టణం మన్నూరు పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 4.0 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చమర్తి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ లు విద్యార్థుల కోసం మంచి పథకాలను ప్రవేశపెట్టడమే కాక నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు మంచి కంపెనీలు తీసుకొస్తున్నారని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం మాదిరిగా ఇంట్లో ఒకరికే తల్లికి వందనం ఇవ్వకుండా ఒక ఇంట్లో 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు ఎంతమంది విద్యార్థులు ఉంటే వారందరికీ తల్లికి వందనం పథకం కింద 15,000 రూపాయలు చొప్పున వారి ఖాతాల్లో నగదును జమ చేస్తున్నారని తెలిపారు. అందులో 2,000 పాఠశాలల అభివృద్ధి కోసం తీసుకుని 13,000 రూపాయలు ప్రతి విద్యార్థికి ఇస్తున్నారని తెలిపారు. జనసేన నాయకులు ఎల్లటూరి శ్రీనివాసరాజు మాట్లాడుతూ తరతరాలకు మర్చిపోని పథకం తల్లికి వందనం పథకం అని వివరించారు. తల్లిదండ్రులు అందరూ కూడా ఈ పథకాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుని వారి పిల్లలకు ఉన్నత విద్య అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, కూటమి పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, మన్నూరు సిఐ లింగప్ప, తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. పేరెంట్స్ దగ్గర అక్కడ ఎవరు నిలబడి పంపించేయండి. పేదలైనటువంటి తల్లిదండ్రులు ఇద్దరు కూడా కూలికి వెళితే మధ్యాహ్నం ఇంటికాడ ఎక్కడైనా కానీ ఇబ్బంది ఉంటుంది. కాబట్టి పిల్లలను స్కూల్లోనే మనం కనుక మంచి భోజనం ఇస్తే పిల్లవాడు డైవర్ట్ కాడు అన్నటువంటి ఉద్దేశంతో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెడితే ఇక్కడ నాణ్యమైనటువంటి భోజనాన్ని ఇవ్వాలి, పిల్లలకు ఏ లోటు ఉండకూడదని నారా లోకేష్ బాబు గారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సన్న బియ్యంతో పాటు మెనూను ఫిక్స్ చేసి నిరంతరమైనటువంటి నిఘాతో గతంలో లేనటువంటి క్వాలిటీ భోజనాన్ని ఇచ్చి పిల్లలకి ఎటువంటి చదువుకి ఇబ్బంది లేనటువంటి పరిస్థితి తీసుకురావడం జరిగింది. అలాగే గతంలో ఏదో మేము బిల్డింగులకు పెయింట్లు కొట్టాం, డెస్కులు కొట్టాం అనేటటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఎక్కడ కూడా పిల్లలకు చదువైనటువంటి ఉపాధ్యాయులను ఎక్కడ కూడా గౌరవించిన పరిస్థితి లేదు. ఉపాధ్యాయులకు 1వ తేదీ జీతాలు లేనటువంటి పరిస్థితి. ఉపాధ్యాయులకు 1వ తేదీ జీతం ఇవ్వకపోతే చదువులు ఎలా ఇంట్రెస్ట్గా జరుగుతాయి? చదువు తప్ప వేరే పనులు కూడా చేయించినటువంటి పరిస్థితి. ఈ పరిస్థితి ఉండకూడదు, విద్యా వ్యవస్థను బాగు చేయాలన్నటువంటి లక్ష్యంతో లోకేష్ బాబు గారు వచ్చిన తర్వాత టీచర్ల యొక్క సమస్యలు ఎక్కడ కూడా టీచర్లు లేకుండా పిల్లలు ఉండకూడదు అని టీచర్ స్టూడెంట్ రేషియో మెయింటైన్ చేస్తూ దానికి సిలబస్ పూర్తి చేయడం కానీ, దాన్ని రివైజ్ చేయడం కానీ, మీకు అందవలసినటువంటి బుక్కులు బట్టల సమయానికి ఇచ్చి టీచర్ల ద్వారా మంచి షెడ్యూల్ వేసి మీ చదువుకు సంబంధించినటువంటి వ్యాసంగాన్ని కూడా పర్ఫెక్ట్ టైంలో పూర్తి చేయడం వల్ల ఇవాళ అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. మెరుగైనటువంటి శిక్షా పద్ధతులు లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఇవాళ ప్రభుత్వ స్కూళ్లలో జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వం ముఖ్యంగా నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ప్రభుత్వ స్కూళ్ళ లో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ బలోపేతమైంది. దేశంలో ప్రతి రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది ఎడ్యుకేషన్ సిస్టంలో అని చూసేటటువంటి పరిస్థితి. పేరెంట్స్ కూడా పిల్లల మీద ప్రత్యేక దృష్టి పెట్టి మన సిఐ గారు చెప్పినట్టుగా వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారో వాళ్ళు పడుకునే ముందు ఒకసారి మీరు కూడా ఒకసారి చెక్ చేసి వాళ్ళకి ఏదైనా వాళ్ళకు కావాల్సిన రీతిలో వాళ్ళు ఉన్నారా లేదా, వాళ్ళకి ఎటువంటి ఫీల్డ్లో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో ఆ ఫీల్డ్ని వాళ్ళకి అవకాశం ఇచ్చేది కూడా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. అందరిని